నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. సో మరి ఈ నోటీసులో భాగంగానే ఈరోజు హరీష్ రావు గారు విచారణకు అయితే రావడం జరిగింది. సో మాట్లాడే ఈ అంశంపై మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ ఫైర్ బ్రాండ్ పవన్ గౌడ్ గారు ఉన్నారు. అక్క నమస్తే. సో మరి కాళేశ్వరంలో అవినీతి జరిగిందంటూ కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, అదేవిధంగా మంత్రి గారికి, మాజీ మంత్రి హరీష్ రావు కూడా నోటీస్ చేయడం జరిగింది. ఈరోజు హరీష్ రావు గారు విచారణకు వెళ్ళడం జరిగింది. ఏంది మరి నిజంగా అవినీతి అనేది జరిగిందంటారా? ఇప్పుడు అవినీతి చేసినోళ్ళు రాజకీయం చేసుకుంటా, పబ్బం గడుపుకుంటా, రాజాధికారం చేజిక్కించుకొని కుర్చీలా కూర్చొని అవినీతి పరులను గాలి నాయకులను అవినీతి చేసిండ్రని నిందలు మోపుతున్నారు. నీళ్ళు ఇయ్యడం అవినీతి చేయడమా? 2014కు ముందు తెలంగాణ ఎట్లుండే, 2014 తర్వాత తెలంగాణ ముఖ చిత్రం ఏ విధంగా మారింది? కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టక ముందు తెలంగాణలో ఉన్న రైతుల బతుకులు ఏ విధంగా ఉండే? తిందామంటే తాగుదామంటే కూడా నీళ్లు లేని పరిస్థితి. భూమి దున్నుకోవాలన్నా కూడా 10 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు దున్నుకొని మిగతా 8 ఎకరాలను ఎండబెట్టుకునే పరిస్థితి ఉండే తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు లేకముందు. ఇంట్లో ఎవరన్నా చనిపోతే వాళ్ళ కనీసానికి పంపు సెట్ల కాడ నీళ్లు రాకపోతే, అదే రేవంత్ రెడ్డి చెప్పిండు కదా, మా సుట్టల్లో వాళ్ళు చచ్చిపోతే నీళ్లు లేకుండే, కేసీఆర్ వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా ఇమ్మడిగా నీళ్లు వచ్చినాయి అని చెప్పేసి వాళ్ళే ఇప్పుడు కేసీఆర్ గారి మీద, కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవాకులు చెవాకులు పేలుతూ ఏందంటే పెద్ద ఆయన ప్రతిష్టను భంగపరిచే విధంగా, ఆయనని ఏ విధంగా దిగజార్చాలి అనే దాంతో ఆయనను కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఈ విధంగా చేస్తున్నారు. అంత ప్రతిష్టాత్మకంగా కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు, మరి అంత పెద్ద ప్రాజెక్టు ఎందుకు మరి ఆ 2 పిల్లలు కుంగిపోయినాయని మాట్లాడుతూ ఉన్నారు? ఇప్పుడు దేశంలో అన్ని ప్రాజెక్టులు కట్టిర్రు, పోలవరం ప్రాజెక్టు కట్టిర్రు. డయాఫ్రమ్ వాళ్ళు ఏమైంది? కొట్టుకపోయిందా? కొట్టుకపోలేదా? అక్కడ ఎన్నిసార్లు కాపరు డ్యామ్ అది కడితే కొట్టుకపోయిందా? కొట్టుకపోలేదా? వాటి మీద ఎన్డీఎస్ఏ ఎందుకు రిపోర్ట్ చేస్తలేదు? వాటి మీద ఎందుకు తక్షణమే స్పందిస్తలేదు? ఓన్లీ తెలంగాణలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు మీదనే, కేసీఆర్ గారి మీదనే ఎన్డీఎస్ఏ వస్తుంది, హరీష్ అన్నకు నోటీసులు ఇస్తుంది, ఈటల రాజేందర్ గారికి నోటీసులు ఇస్తుంది, కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తుంది. మరి పోలవరం సంగతి ఏంది? అంటే పోలవరం లెక్క సాగ తీసుకుంటా కడితేనేమో మంచుకుంటుండే కేసీఆర్ గారు. తొందరగా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి 3 సంవత్సరాల లోపే రైతులందరికీ నీళ్ళు ఇచ్చేసరికి కండ్లు మండి ఏ విధంగా ఇస్తాడు? మాకు శాతగాంధీ 60 ఏండ్ల శాతగాంధీ 3 ఏండ్ల ఎట్లా చూపించిండు కేసీఆర్ అనేసి ఈ విధంగా చేస్తున్నారు. ఎక్కడ కూడా ఫస్ట్ ఏమన్నారు? కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకపోయింది, కూలిపోయింది, అసలు పనికే రాదు అని చెప్పారు. మేము అక్కడికి పోయినాం. కొట్టుకపోయిందా? అది నిట్ట నిలువుగా 85 పిల్లర్లు గట్లనే ఉన్నాయి. 2 పిల్లర్లకు చిన్నగా క్రాక్ వచ్చింది. క్రాక్ వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఇల్లు కట్టుకుంటే ఇల్లుకు చిన్నగా క్రాక్ వస్తే ఇల్లు మొత్తం కూల్పించుకుంటారా? ఈ విధంగా చేస్తున్నారు. అన్ని తెలంగాణ ప్రజలన్నీ గమనిస్తున్నారు. కేసీఆర్ గారు అవినీతి పరుడు కాదు, ఏ అవినీతి చెయ్యలేదు. తెలంగాణ తీసుకురావడమే కేసీఆర్ గారు చేసిన అతిపెద్ద అవినీతి అని కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటున్నారు. కేసీఆర్ గారు అంటే 60 ఏండ్లల్లో మాకు శాత కానిది 3 ఏండ్లలోనే నీళ్లు తీసుకొచ్చి సస్యశ్యామలం చేసిండు అనేది అదే అవినీతి అనుకొని ఆయనకు నోటీసులు ఇస్తాడు. ఒక్క నోటీస్కే ఎందుకు ఇంత భయపడతా ఉన్నారు? ఎందుకు ఇంత బెదిరిపోతా ఉన్నారు? మేము ఎదుర్కోలేదా కేసులు, జైలు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. నవీన్, ఇంతకు ముందు కూడా మీకు చెప్పినా నేను, ఒక్క నోటీసా 2 నోటీసులా కాదు, అసలు రాదనుకున్న తెలంగాణను తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్నే దేశానికి దిక్సూచిగా నిలిపి అన్నపూర్ణ తెలంగాణ అనే తీసుకొచ్చిన నాయకుడికి ఏ విధంగా నీలాప నిందలు వేద్దామని చూసుకుంటూ కొమ్ము కాస్తున్నారు ప్రతి ఒక్కరు. 2 జాతీయ పార్టీలు కలిసి నాటకాలు ఆడుతున్నాయి. వీళ్ళు చేసిన యుద్ధాలేంటి, వీళ్ళు చేసిన అవినీతిలేంటి మనకు తెలియదా? వీళ్ళకు నోటీసులు ఎందుకు వచ్చినాయి? ఓటుకు నోటు దొంగతనం చేస్తే నోటీసులు వచ్చినాయి. ఏమైనా తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే నోటీసులు వచ్చినాయా? స్వతంత్ర ఉద్యమంలో పాల్గొంటే నోటీసులు వచ్చినాయా? లేకపోతే రైతన్నలకు నీళ్ళు ఇస్తే నోటీసులు వచ్చినాయా? వాళ్ళకేమన్నా? కేసీఆర్ గారు రైతన్నలకు నీళ్ళు ఇస్తే నోటీసులు ఇస్తారు. కేసీఆర్ గారు 24 గంటల కరెంట్ ఇస్తే నోటీసులు ఇస్తారు. కేసీఆర్ గారు రైతు బీమా, రైతు బంధు పథకం లాంటి పథకాలు చేస్తే నోటీసులు ఇస్తారు. ప్రతిదీ గమనిస్తూనే ఉన్నారు. కలికాలం కదా ఇది. కలికాలంలో ఏంటంటే అది దుష్టులు దురదృష్టవంతులే రాజ్యం ఏలుతారు. అదే విధంగా రాజ్యం ఏలుకుంటూ దేవుడు లాంటి కేసీఆర్ గారి మీద నిందలేస్తున్నారు. ప్రతిదీ కర్మ ఉంటది, ఏది ఇస్తుందో అది తిరిగి వస్తుంది. కేసీఆర్ గారిని అబాసు పాలు చేద్దామని వీళ్ళు చేస్తున్న ఎత్తిగడలు రోజుకొకటి పొరలు తొలగిపోతున్నాయి. వీడియో చూసారాక ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ కూడా నా స్కూల్ అంతా మూడీ దగ్గర అయింది,
కాలేజ్ అంతా చంద్రబాబు నాయుడు దగ్గర అయింది, ఇప్పుడు జాబ్ మాత్రం రాహుల్ గాంధీ దగ్గర చేస్తాను అని మాట్లాడతాం. ఎట్లా చూడొచ్చు ఇవన్నీ? అంటే స్కూలు కాలేజీ జాబుదే మాట్లాడుతున్నాడు. మరి ఓనమాలు నేర్చుకున్నది బీఆర్ఎస్ పార్టీలోనే, అది మర్చిపోయి మాట్లాడుతున్నాడు. ఎక్కడ ఏం చేసినా కూడా ఆయననే చెప్పుకుంటాడు. ఊసర వెళ్ళి రంగులు మార్చినట్టుగా నా అవకాశాల కోసం నేను ఏదైనా మారుస్తా అనేసి చెప్పకనే చెప్తున్నాడు. ఆయన ఒక ఊసర వెళ్ళి అనేది ఆయననే చెప్పుకుంటున్నాడు.